నిన్న హైదరాబాద్ లో కొనసాగిన అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం ఇవాళ వరంగల్ సిటీకి షిఫ్ట్ అయింది. కొద్ది రోజులుగా కూడా భూముల వేలంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఆరోపణలు కొనసాగుతున్నాయి. దీంతో వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూడా భూముల వేలంపై కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. భూముల వేలంలో కుంభకోణం జరిగిందంటూ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలను కొట్టిపారేసిన కాంగ్రెస్ నేతలు భద్రకాళి అమ్మవారి సాక్షిగా నిరూపించాలని సవాల్ చేశారు. తడిబట్టలతో అమ్మవారి ముందు ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు. దీంతో తడిబట్టలతో మర్రి యాదవరెడ్డి గుడి దగ్గరకు చేరుకున్నారు. యాదవరెడ్డిని అరెస్ట్ చేయడంతో పోలీస్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వివాదంపై కారణం ఏంటి? ఈ రెండు పార్టీల మధ్య సవాళ్ళ ప్రతి సవాళ్ళతోటైతే ఒక్కసారిగా వాతావరణం హీటెక్కింది అని చెప్పచ్చు. ఇటీవల హన్మకొండలో ఉన్నటువంటి బాలసముద్రంలో కుడాకు సంబంధించినటువంటి భూములను వేలం వేసింది. ఈ వేలం సంబంధించి కూడా గజానికి 65,000 రూపాయల ధరగా ప్రభుత్వ ధరగా నిర్ణయించారు. యాక్షన్ నిర్వహించారు. అందులో కొంతమంది పాల్గొనడం, దాదాపు 55 మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. వేలంపాటలకు సంబంధించినటువంటి ధర ఏదైతే ఎక్కువ ధర వచ్చిందో దానికి మాత్రమే విక్రయించుకుంటూ చేశారు. కొన్ని ప్లాట్లకు సంబంధించి మాత్రం ఎవరు కూడా టెండర్ వేయలేదు. దాంతో వేలంపాటలో కూడా పాల్గొనలేదు. కొన్ని ప్లాట్లకు సంబంధించినటువంటి వేలంపాట మాత్రమే జరిగింది. అవి ఓపెన్ యాక్షన్ ప్రక్రియలో భాగంగానే వాటి అన్నింటినీ కూడా వేయడం జరిగింది. వాటిని దక్కించుకున్న వాళ్ళకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగింది. అయితే ఇదే కుడా భూములకు సంబంధించినటువంటి యాక్షన్ మీద ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య కొద్ది రోజులుగా సవాళ్ళు ప్రతి సవాలు నెలకొంది. అయితే కుడా భూములకు సంబంధించి కూడా ఇవి దాదాపు 150 కోట్ల రూపాయల పైగా అక్రమాలు జరిగాయి అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దీని మీదనే సవాలు విసరడం. అయితే దీనికి స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కుడా చైర్మన్ కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డితో పాటు ఇటు మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి మధ్య కూడా ఇదే మాటల యుద్ధానికి కారణమైందని చెప్పొచ్చు. అయితే మొత్తంగా కూడా వేలం వేసినటువంటి భూముల విలువనే మార్కెట్లో 50 కోట్లకు మించి ఉండదు. దాంట్లో 150 కోట్లు 200 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనేది విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి కూడా విమర్శలు చేశారు. సవాల్ కూడా విసిరారు. ఇక్కడ జరిగినటువంటి అక్రమాలు గతంలో 10 ఏళ్లలో కూడా కుడా భూములకు సంబంధించి కావచ్చు, కుడా నిధుల మీద కూడా చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. వాటి అన్నిటి మీద కూడా విచారణ చేస్తాం, వాటి మీద కూడా చర్చకు రావాలంటూ కూడా సవాల్ విసిరారు. ఇదే నేపథ్యంలో ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి కూడా దీనిపై స్పందిస్తూ మొన్న జరిగినటువంటి వేలంపాటలో అక్రమాలు జరిగాయి, 100 నుంచి 150 కోట్ల వరకు జరిగాయి, అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయడానికి వస్తున్నామంటూ కూడా ఆయన రావడం. ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా శాంతి భద్రతల నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు. మొత్తంగా భద్రకాళి అమ్మవారి సన్నిధి ఇవాళ శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. నిత్యం భక్తి పారవశ్యంగా ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర మాత్రం రాజకీయాలు చోటు చేసుకున్నాయని చెప్పచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తడిబట్టలతో ఇక్కడికి రావడం, అమ్మవారి సన్నిధి ప్రాంతంలోనే పార్టీలకు సంబంధించిన నినాదాలు చేయడం కొంత అభ్యంతరకరంగా వ్యక్తమైంది అని చెప్పచ్చు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కుడా భూములకు సంబంధించి మాత్రం ఇరు పార్టీల మధ్య కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉద్రిక్తతకు కారణమవుతుందని చెప్పచ్చు. మొత్తంగా కుడా భూములకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, అదేవిధంగా కుడాకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి కూడా చెప్తున్నాడు, కేవలం ఈ భూములకు సంబంధించినటువంటి వేలం వేసినప్పటికీ కూడా ఈ నిధులతోటి వరంగల్ సంబంధించినటువంటి గ్రేటర్ అభివృద్ధికి సంబంధించినట్టు చేస్తున్నాం. ప్రధానంగా ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా నిలిచేటువంటి హన్మకొండలో ఉండే బస్టాండు దాదాపు 10 ఏళ్లుగా స్మార్ట్ సిటీలో పెట్టినప్పటికీ కూడా అది ఎటువంటి అభివృద్ధి చేయలేదు. నిత్యం 10 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేటువంటి ప్రాంగణం, దీన్ని డెవలప్ చేయాలి. దీనికి సంబంధించిన నిధుల సమీకరణకు సంబంధించి కూడా కుడా భూముల వేలం వేసినటువంటి నిధులు కూడా పూర్తిగా ప్రజల అవసరాల కోసం మాత్రం వాడుతున్నాం. ఇదంతా కూడా
ఓపెన్ టెండర్ ద్వారానే భూములను విక్రయిస్తున్నాం, దీనికి సంబంధించినటువంటి ప్రచారాలు నిర్వహించాం, మీడియా ద్వారా ప్రకటనలు చేశాం. తర్వాత అన్ని చోట్ల కూడా ఈరోజు కుడాకు సంబంధించినటువంటి భూములు వేలం వేస్తున్నాం, ధర కూడా ఇంత ఉంది, ఎవరైనా పాల్గొనొచ్చు, ఓపెన్ టెండర్గా పిలిచాం. ఓపెన్ టెండర్లో మాత్రమే వీటన్నిటిని కూడా పారదర్శకంగానే ఈ విక్రయాలకు సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా పూర్తి చేశామనేది చెప్తున్నారు. కానీ దీంట్లో అక్రమాలు జరిగాయనేది బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారు. దాంతో రెండు పార్టీల మధ్య కూడా పరస్పర ఆరోపణలతోటి మాత్రం ఒక్కసారిగా వరంగల్లో హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. రెండు పార్టీలకు సంబంధించి కూడా సై అంటే సై అంటున్నాయి. మొత్తంగా ప్రమాణాలు చేసేందుకు భద్రకాళి టెంపుల్ను వేదికగా వాడుకున్నాయని చెప్పొచ్చు. అపర్ణ, రాజేందర్ రెడ్డి, వెంకటరామ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించి మేము దర్శనానికి వెళ్తాము. దర్శనానికి వెళ్ళొచ్చినాక మేము అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడదామని చెప్పి సవాలు విసిద్దాం. వాళ్ళు దొంగలాగా రాకుండా దాక్కున్నారు. ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయించడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది అక్కడ నిన్న ఇట్లనే జరిగింది. హైదరాబాద్ ముగ్గురు మంత్రులు గన్ పార్క్ దగ్గర రమ్మని హరీష్ రావు సవాలు విసిరితే హరీష్ రావును అక్రమంగా అరెస్ట్ చేసుకోలేకుండా చేశారు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కి వస్తామని చెప్తే ఆయన కుర్చేసి కూర్చుంటాబెట్టి కేటీఆర్ గారు చాలాసేపు వెయిట్ చేస్తాను, రాలేదు. ఈరోజు నాయన రాజేందర్ రెడ్డి, వెంకటరామరెడ్డి కూడా వాళ్ళ అవినీతి బయట పడుతుందని నిన్న హైదరాబాద్ లో కొనసాగిన అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం ఇవాళ వరంగల్ సిటీకి షిఫ్ట్ అయింది. కొద్ది రోజులుగా కుడా భూముల వేలంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఆరోపణలు కొనసాగుతున్నాయి. దీంతో వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుడా భూముల వేలంపై కుడా చైర్మన్ ఎనుగాల వెంకట్రామిరెడ్డి, మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. భూముల వేలంలో కుంభకోణం జరిగిందంటూ మర్రి యాదవరెడ్డి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలను కొట్టిపారేసిన కాంగ్రెస్ నేతలు భద్రకాళి అమ్మవారి సాక్షిగా నిరూపించాలని సవాల్ చేశారు. తడిబట్టలతో అమ్మవారి ముందు ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు. దీంతో తడిబట్టలతో మర్రి యాదవరెడ్డి గుడి దగ్గరకు చేరుకున్నారు. యాదవరెడ్డిని అరెస్ట్ చేయడంతో పోలీస్ వాహనాన్ని అక్కడే అడ్డుకునే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మీరు దొంగ అంటే మాది చూపించుకుని మమ్మల్ని అంటారు. మీరు చేసే దొంగతనాన్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? 2 సంవత్సరాలకి వెళ్ళి మేము మంచిగా దాన్ని శుద్ధి చేసి క్లీన్ చేసి కుడానంతా నీట్గా చేసి ఓపెన్ ఆప్షన్ బహిరంగ ఆప్షన్ పెడితే మొత్తం హన్మకొండ జిల్లా కాదు, వరంగల్ జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా మొత్తము, ఖమ్మం జిల్లా, హైదరాబాద్ హైవేకి అన్నిట్లలో ఫ్లెక్సీలు పెట్టి బోర్డులు పెట్టి పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సోషల్ మీడియా పబ్లిసిటీ చేసి ఆహ్వానిస్తే 55 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ లిస్ట్ ఇది తెలియకుండా లెక్కలు రాకపోతే 2వ తరగతి చదువుకున్నారా 10వ తరగతి చదువుకున్నా ఒకసారి లెక్కలు చూసుకోండి. ఆర్టీఐ కింద అప్లై చేస్తే ఇస్తాం ఎంతమంది అప్లై చేసినారు. ఉట్టిగానే గాలి మాటలు మాట్లాడి ఏదో మైక్ ఉంది కదా అని చెప్పి ఉనికి కోసం అభివృద్ధిని చూసి ఓరోలేక మీరు మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు. ఇక్కడ ఉట్టి ఒక గాలి వేసుకొని కూర్చొని ఎవరు లేడు. ఎంపీ మన నరేందర్ మేయర్ అయినాక ఎన్ని ఓపెన్ స్పేసెస్ మీరు రెగ్యులైజ్ చేసుకున్నారు? ల్యాండ్ సిబిఐ ఎంక్వైరీ కాదు, ఇంకేదైనా ఎంక్వైరీ ఉంటే ఏపీ మొత్తం నీ చట్టం అంతా బయటపడుతుంది. నీది, నీ కార్యకర్తలది, నీ చెంచాగలు అందరిది బయటపడుతుంది. అరే ఆ పెద్ద మనిషికి మళ్ళీ ఏం చెప్పాలి? 70 ఏళ్ళ వయసు మీద పడ్డది. నేను తక్కువ మాట్లాడితే నా గౌరవం తగ్గుతుంది. అంటే వస్తాడు ప్రెస్ మీట్ కూర్చుంటే ఏదో బాగుతుంటాడు. మళ్ళీ ఏం చేసినావు నువ్వు? 4 ఏళ్ళు కూడాలా అంటే ఇప్పుడు వాళ్ళకు రాజేంద్ర రెడ్డి గారు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళకు ఓర్స్తలేరు. ఇక ఇంత అభివృద్ధి వాళ్ళు ఎప్పుడు చూడలే. సో వాళ్ళకి సడన్ గా ఇక్కడ వెళ్ళిపోయింది, మాయమైపోతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకు. ఆ మాట ఈ మాట అవినీతి అనగానే మన పాపం మన మిత్రులు పెద్ద అవినీతి జరిగింది హెడింగ్ వస్తుంది.